అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు ఆయన. పార్టీకి నిధుల కోసం, పార్టీలో నేతల్ని చేర్చుకోవటం కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు అద్దంకి. అధికారులు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే డీజీపీ నుంచి సిట్ అధికారుల వరకు కేటీఆర్ బెదిరిస్తున్నారని అన్నారు అద్దంకి దయాకర్. జ్యుడిషియరీ లేదంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వాళ్ళ విధులు నిర్వహించేటోళ్ళని చెడగొట్టింది నువ్వే. ఇప్పుడు మంచి పని చేస్తుంటే వాళ్ళని బెదిరిస్తున్నది నువ్వే. అంటే అధికారం కోల్పోయినాము, మేము అధికారంలో లేము, మేము సామాన్యులమే అనే ఆలోచన లేదు మీకు. మేము మళ్ళీ వస్తున్నాము, మీ సంగతి చూస్తాం. ఇంకేది నీ బొంద వచ్చేది? నువ్వు ఫస్ట్ నీ ఇంట్లో సమస్యలకు వెళ్ళి బయటికి వెళ్ళు. నీ బావకు నీకు పడదు, నీ చెల్లెకు నీకు పడతలేదు, నీ అయ్యనేం చేస్తావో తెలియని పరిస్థితి వచ్చింది. ఇలా నీ అధికారం కోసం ఇక మీరే ఉన్నారా బాబు? నాకు అర్థం కాదు. మెయ్య తర్వాత నువ్వు, నీ తర్వాత మీ బావ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె కూడా అంటుంది, మా అక్క నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా అని. ఇక తెలంగాణ సమాజం, తెలంగాణ మీకోసం పుట్టిందా? ఎట్లా? మేము సంపాదించిన అక్రమ సంపాదన ఉంది, దాన్ని బట్టి మేము అధికారంలోకి వస్తామనే భ్రమలు వదిలేయండి. అధికారాన్ని బెదిరిస్తే తస్మాత్ జాగ్రత్త. ఒకవైపేమో బట్టి గారిని తను ఎదగడానికి ఎంత కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి వచ్చి డిప్యూటీ సీఎం కాడికి వస్తే తన మీద ఒక రకమైన స్కాములు జరుగుతున్నాయి, స్కాములు జరిగినాయి అని చెప్పి ఆయన క్యారెక్టర్ అసాసినేట్. నీకే ఉందా వ్యక్తిత్వహరణం? బట్టి గారికి లేదా? నీకే ఉందా వ్యక్తిత్వహరణం? వెంకటరెడ్డి గారికి లేదా? వెంకటరెడ్డి ఒక రెడ్డిగా ఉన్నా కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగొచ్చి ఈరోజు ఒక స్థాయికి వచ్చిన నాయకుని మీద మీరు చేస్తున్న ప్రచారాలు ఏంటి? ఏంది మీ యొక్క నైతికత? ఏంది? ఇదేనా నైతికత అంటే? అనైతికంగా రాజకీయాలు చేస్తూ తెలంగాణ రాజకీయాలను అదే అనైతిక రాజకీయాల వైపు మలిపితేనే ప్రజలు మళ్ళీ ఆ నీతిమయ రాజకీయాల వరకు వచ్చింది. నువ్వు బెదిరిస్తే బెదిరిటోడో, నువ్వు ఏదో నీ తాటాకు చప్పుట్లకి ఇక్కడ ఎవడో భయపడుతాడు అన్నట్టుగా నువ్వు అనుకుంటే భ్రమనీది. మీ అయ్య విర్రవీగి నేనే లెజెండరు, నేనే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకొని ప్రచారం చేసుకున్న వాడిని ఒక సామాన్యుడు కొట్టియాల ముఖ్యమంత్రి అయ్యాడు. అది తెలుసుకో ఫస్ట్.